అద్భుతమైన చట్టాలను తీసుకురా. అంబేద్కర్ గారు చెప్పింది, ఎన్ని అద్భుతమైన చట్టాలను తీసుకురా, ఎంత బలమైన లా అండ్ ఆర్డర్ని తీసుకురా, ఇండియన్ పీనల్ కోడ్ని తీసుకురా. కానీ అమలు చేసేవాడు, అది అధికారి కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళ బుద్ధి సక్రమంగా లేనంత కాలం అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు ఎంత గొప్ప రాజ్యాంగాలు రాసినా అమలు చేసేవాడిలో చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధి లేకపోతే పనిచేయదు. ఎందుకు మీకు ఫీజు రీయింబర్స్మెంట్లు రావట్లా? ఎవరు అడుగుతారు దీన్ని? ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు రావట్లేదు? ఎవరిని అడగాలి మీరు? ఎందుకు గొంతు లేదు? భయం గుప్పిట్లో ఇరుక్కుపోయాం. ప్రిన్సిపల్ ఏదని అంటాడా? ప్రొఫెసర్ లేదని అంటారా? భయం గుప్పిట్లో అయిపోయింది. గ్రీన్ ట్యాక్స్ ఎందుకు పెంచారు అని అడగటానికి మనకి రవాణా కార్మికులకి భయం, రవాణా రంగానికి భయం, భవన నిర్మాణ కార్మికులు కష్టాలని, రక్తాన్ని, చెమటని, కండల్ని పిండి చేసే 450 కోట్లు దోచేస్తే అడగడానికి భయం. ఎవడు ధైర్యం ఇస్తాడు ఈ సమాజంలో? మనకి మనమే ధైర్యం ఇచ్చుకోవాలి. మనకి మనమే. అది నాకేం అవకాశం, నాకు నిజంగా ఆశ లేదు. కానీ నాకు ఉన్నది ఏంటంటే, ఇంతమంది మహానుభావుల గురించి చదువుకొని స్ఫూర్తి తెచ్చుకున్న తర్వాత కూడా నేను ధైర్యంగా లేకపోతే, నేను సమాజానికి ధైర్యం ఇవ్వకపోతే నేను కూడా తప్పు చేసిన వాడిని అవుతానని ఒకే ఒక ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించాను. అదొక్కటే నా ఉద్దేశం. అధికారం రావచ్చు, రాకపోవచ్చు. నిన్న వైఎస్ జగన్కి నేను మానవ హక్కులనే చూస్తాను, అణగారిన వర్గాల తాలూకు కష్టాలను చూస్తాం, ప్రతి కులం తాలూకు కష్టాలని చూస్తాం, ప్రతి కులానికి నిలబడతాం. తప్పు చేసిన వాడు పార్టీ వాడైనా సరే సహించేది లేదు, తీసి అవతలేస్తాం. ఎందుకంటే కరెక్షన్ మనతో మొదలు పెట్టాలి. నేను అంత నిలబడతా. మా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి బాధ్యతగా ఉంటారు. నిన్న కిర్లంపూడి సభలో చెప్పా. కిర్లంపూడి సభలో చెప్పాను, అన్ని కులాలకి ద్రోహం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. అన్ని కులాలకి ఒక ఉద్యమం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతమంది యువతతోటి నేను ఆట ఆడుకోను. మీ భవిష్యత్తు కోసం ఇక్కడ 19 ఏళ్ల ఆడబిడ్డ ఉంది. నేను మీ భవిష్యత్తు నేను ఆట ఆడుకోను. నేను 5 సంవత్సరాల్లో దాదాపు 200 కోట్ల రూపాయలు సంపాదించే సినిమాల్లో వకీల్ సాబ్ కానీ, భీమ్లా నాయక్ కానీ, ఇంకే సినిమాలు చేసినవన్నీ 70 కోట్ల పైన ట్యాక్స్, జీఎస్టీ కట్టాను. నా సంపాదన ఇది, నేనేం దాచేవాడిని కాదు. అలాంటిది నేను ఈ సుఖాలను వదులుకొని ఎందుకు వస్తున్నానంటే, మీ పక్కన నిలబడేవాడు ఎవడు? చంద్రబాబు గారు జైల్లో ఉంటే ధైర్యం ఉంది ఎవరికి? జనసేనకి ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది. ఎందుకుంటుంది? మార్టిన్ నిమోలర్ చెప్పింది ఒకటే, మన పార్టీ వాడికి రాలేదు కష్టం అని చెప్పి మేము కూర్చుంటే లాభం లేదు, మన కులపోడికి రాలేదని కష్టం కూర్చొని మన ఇంట్లో కూర్చుంటే లాభం లేదు, నా బంధువుకి రాలేదని కూర్చుంటే కాదు. మానవ హక్కులు ఉల్లంఘింపబడుతున్నాయా లేదా, మనకి రాజకీయ వేధింపులు ఉన్నాయా లేదా, అదొక్కటే పెట్టుకొని నేను చంద్రబాబు గారికి సపోర్ట్ చేశాను. కూటమి ప్రభుత్వం వస్తుంది. మొత్తం రైల్వే కోడూరుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సంపూర్ణంగా కూటమి ప్రభుత్వం ఇట్లాగే బయటికి వచ్చి జనం చెప్తున్నారు, చెయ్యెత్తి చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వస్తుందని. మీరు ధైర్యంగా ఉండండి. నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. ఈ కూటమిలో చాలా బలమైన నాయకత్వం ఉంది, చాలా బలమైన నాయకత్వం. రాజంపేట భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తారు. ఒక ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్దంగా మీ కష్టాలను మోస్తున్న నేనున్నాను. ఇవన్నీ కాకుండా మన నాయకులందరూ, వేదిక పైన నాయకులందరూ ఉన్నారు. మేము బూతులు తిట్టుకునే అసెంబ్లీ కాదు, మీ కష్టాలకి గళవిప్పే అసెంబ్లీని వినిపిస్తాం. మేము మీ కష్టం చెప్పండి, ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పండి, రవాణా రంగ సమస్యలని చెప్పండి, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను చెప్పండి. ఏ సమస్య అయినా సరే మార్పుకి
మనకి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఉంటుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మనకి దీని మీద 5వ నెంబర్ మీద బోలిశెట్టి శ్రీనివాస్ గారు గాజు గ్లాస్ గుర్తు, దీని మీద మీరు